హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రతి ఇన్వెస్టర్కి నిద్రలో కూడా గుర్తుండాల్సిన ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. సింపుల్గా చెప్పాలంటే, మీరు స్టాక్ మార్కెట్లో షేర్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ అమ్మినప్పుడు మీకొచ్చిన లాభం మీద గవర్నమెంట్కి కట్టాల్సిన పన్నునే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటారు. ఇందులో ప్రధానంగా 2 రకాలుంటాయి. అవి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఎస్టీసీజీ మరియు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఎల్టీసీజీ. మీరు షేర్స్ కొన్న తేదీ నుండి 1 సంవత్సరం లోపల అమ్మేస్తే వచ్చే లాభాన్ని షార్ట్ టర్మ్ గెయిన్ అంటారు. దీనిమీద ట్యాక్స్ కొంచెం ఎక్కువగా, అంటే దాదాపు 20% ఉంటుంది. అదే మీరు షేర్స్ కొని 1 సంవత్సరం దాటిన తర్వాత అమ్మితే దాన్ని లాంగ్ టర్మ్ గెయిన్ అంటారు. గవర్నమెంట్ ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి దీనిమీద ట్యాక్స్ కేవలం 12.5% మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా లాంగ్ టర్మ్లో మీకొచ్చిన లాభం ఒక ఆర్థిక సంవత్సరంలో 1,25,000 రూపాయల లోపుంటే మీరు ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ టాపిక్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, చాలామంది ట్రేడర్స్ ఎంత లాభం వచ్చిందో చూసుకుంటారు కానీ ట్యాక్స్ పోగా చేతికెంతొస్తుందో లెక్క వేసుకోరు. ట్యాక్స్ హార్వెస్టింగ్ అనే పద్ధతి ద్వారా మీరు ప్రతి సంవత్సరం ఈ బేసిక్ లిమిట్ని వాడుకుని లీగల్గా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి స్మార్ట్ ఇన్వెస్టర్గా ఎదగాలంటే కేవలం ప్రాఫిట్స్ మీద కాదు, ట్యాక్సెస్ మీద కూడా అవగాహన ఉండటం చాలా ముఖ్యం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక మాట, ఈ కంటెంట్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ట్యాక్స్ రూల్స్ బడ్జెట్ని బట్టి మారుతుంటాయి కాబట్టి మీ చార్టెడ్ అకౌంటెంట్ని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.